పిచ్చుక గుణం. పిచ్చుక గుణం ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయక పిచ్చుక ఉండేది. మనసులో ఏ కల్మషం లేని ఆ పిచ్చుక ఒకరోజు ఒక కాకుల గుంపు పరిచయమయ్యింది. ఆ కాకులతో పిచ్చుకకి స్నేహమయ్యింది. పిచ్చుకకు అందరూ చెప్పారు, ఆ కాకులతో స్నేహం చేయవద్దు, అవి మంచివి కావు అని. కానీ ఆ పిచ్చుక మాట వినలేదు. ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడు రమ్మన్నాయి. అమాయకు పిచ్చుక ఎక్కడికి ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది. కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ మొక్కలన్నిటినీ ధ్వంసం చేససాగాయి. పిచ్చుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలియక అటూ ఇటూ గెంతుతూ ఉంది. ఇంతలో ఆ పొలం రైతుల పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలుపెట్టాడు. కాకుల గుంపుకి ఇది అలవాటే. అవి తుర్రున ఎగిరిపోతాయి. పిచ్చుక రైతులకు దొరికిపోయింది. బాబోయ్ బాబోయ్, నా తప్పు ఏమీ లేదు, నేను అమాయకురాలిని, నేనేమీ చేయలేదు, నన్ను వదిలేయండి అని పిచ్చుక ప్రాధేయపడింది. కానీ పంట నాశనం అయిన రైతుల కోపం మీద ఉన్నారు. పిచ్చుక మాట నమ్మలేదు కదా. దాని వైపు హాస్యంగా చూసి మరో 2 దెబ్బలు వేససాగారు. ఇతరులను, మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు. అందుకే మనం మంచిగా ఉన్న మన స్నేహితులు చెడువారైతే మనం కూడా చెడ్డవాళ్ళమనే అనుకుంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.